హలో అండి, ఈరోజు మా ఇంటి వంట గోంగూర పచ్చనిపప్పు కర్రీ. అంటే ఇప్పుడు కందిపప్పులోనే కాకుండా ఈ శనగపప్పు కూడా ట్రై చేస్తే ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. పచ్చనిపప్పు కొంచెం ఎక్కువసేపు నానాలి కదా, కొంచెం బద్దలుగా చిట్లినట్టు ఉంటేనే బాగుంటుంది. ఇది కుక్కర్లో పెట్టి చేశాను. మామూలుగా పచ్చనిపప్పు నానబెట్టి తాలింపేసి తర్వాత మగ్గించుకోవడం అదొక విధానం కూడా ఉంది. తర్వాత మిగతా గోంగూరనేమో పచ్చడి చేశాను, పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేశాను, రోటి పచ్చడి. ఇది ఒక కట్ట పచ్చడి చేశాను అనమాట, పచ్చిమిరపకాయలతోటి. అలా అండి. ఆ తర్వాత నంచుకోవడానికి కొంచెం కార్న్ఫ్లెక్స్ వేయించాను, ఇలా లైట్గా ఉప్పు కారం వేసాను అనమాట నంచుకోవడానికి.